సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులరా, ఈరోజు మన సమాజంలో మనం చూసినట్లయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడము, ఆ ఆత్మహత్యలు చేసుకునేవారు పెట్రోలు డీజిల్ లాంటి వస్తువులను ఉపయోగించి అగ్నితో కాల్చుకోవడము, అదేవిధంగా చనిపోయిన వారు ఆయుష్ పూర్తి కాని యువకులు, తక్కువ వయసు ఉన్న వారికి కూడా చాలామంది చనిపోయిన తర్వాత కాల్చివేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొందరు నేరస్తులకు ఉరిశిక్ష వేసినప్పుడు, మరణదండన వేసినప్పుడు కరెంట్ షాక్ ఇచ్చి కూడా కొన్ని దేశాలలో చంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని సమాజాలలో వారి వంశపారంపర్యంగా చనిపోయిన వారిని కట్టెలతో ఆయిల్ పోసి డీజిల్ పోసి కాల్చి దహించి వేయడం కూడా జరుగుతూ ఉంది కొన్ని సమాజాలలో. కానీ సోదర మహాశయరా, విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అగ్నితో శిక్షించడం అనేది ఒక్క దైవానికి మాత్రమే హక్కు ఉంది అని తెలియజేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ జీవితంలో పుణ్యకార్యాలు చేసిన వారికి మోక్ష మార్గము, అవిశ్వాసానికి పాల్పడి చెడు కార్యాలు చేసి ఘోరమైన నేరాలు పాపాలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి నరకంలో కఠినమైన శిక్ష విధించబడుతుందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇహలోకానికి సంబంధించిన అగ్ని ఏదైతే ఉందో, పరలోకంలో ఉన్న అగ్ని దీనికంటే 70 రెట్లు తీవ్రత కలిగి ఉంటుందని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేయడం. కానీ ఈరోజు మన సమాజంలో చూసినట్లయితే యుద్ధాలు చేసే సందర్భంలో ఏవైతే ఆయుధాలు వాడడం జరుగుతూ ఉందో అవి అగ్ని కంటే, కరెంటు కంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉండి గృహాలను ధ్వంసం చేయడము, అధిక సంఖ్యలో మానవాళిని నాశనం చేయడము, అదేవిధంగా అణుబాంబులు ఏవైతే ఉన్నాయో అవి అగ్ని కంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉండి పెద్ద పెద్ద నగరాలనే సెకండ్లలో భస్మీపటలం చేసే శక్తి కలిగి ఉంటుంది. కానీ ఈరోజు ప్రతి సమాజంలో కూడా, ప్రతి దేశంలో కూడా, ప్రతి ధర్మంలో కూడా సరి అయిన ధర్మ అవగాహన లేని కారణంగా మానవ హననానికి ఈ పుడమిని ఎన్నోసార్లు పటాపంచలు చేసే విధంగా, బ్రద్దలు చేసే విధంగా కావలసిన మారణాయుధాలన్నీ ఈరోజు మనిషి తయారు చేసుకోవడం జరిగింది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, కారుణ్య ప్రభు అయిన దైవము, పరలోకంలో నరకంలో తప్ప ఎవరు కూడా అగ్నితో శిక్షించకూడదని తాకీదు చేయడం జరిగింది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు యుద్ధం జరిగిన సమయంలో కూడా గడ్డివాములు ఏవైతే ఉన్నాయో, ధాన్యాగారాలు ఏవైతే ఉన్నాయో, పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటినీ అగ్నికి ఆహుతి చేయకూడదని కూడా తాకీదు చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పలస్తీనాలో కానీ జరిగిన యుద్ధాలను మనం చూసినట్లయితే మానవుడు అతి తీవ్రమైన మారణాయుధాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో మనము చూస్తూ ఉన్నాము. కానీ సోదర మహాశలరా, ఇటువంటి కిరాతకులకు, రాక్షసులకు, దుర్మార్గులకు మెచ్చుకునేవారు కూడా ఉన్నారు. ఇటువంటి రాక్షసులకు అభిమానులు కూడా మన దేశంలో కూడా ఉన్నారు. కానీ వీరి పర్యవసానము ఇక్కడ వీరికి లభించకపోయినప్పటికీ మరి పరలోకంలో వీరికి తప్పకుండా శిక్షించే అవకాశం ఉంది. అందుకోసము ఏవైతే దేవుని ఆజ్ఞలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని ఆచరించినప్పుడే భూమిలో సుఖశాంతులు వెళ్ళి విరిసేదానికి అవకాశం ఉంది. విశ్వజనీన సోదర భావము వ్యాపించి ప్రపంచ ప్రజలందరూ సోదరులుగా జీవించినప్పుడే ఈ భూమిలో సుఖశాంతులు వెళ్ళి విరిసేదాని కోసం అవకాశం ఉంది. అందుకోసమే వసుధైక కుటుంబము అనేసి ధర్మశాస్త్రాల్లో చెప్పడం జరిగింది. విశ్వజనీన సోదర భావం వచ్చినప్పుడే ప్రపంచ ప్రజలందరూ సుఖశాంతులతో మనుగడ సాధించడానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించి సద్బుద్ధి కలగాలని దయాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.